శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ రకంగా తాను విద్యలు నేర్పినటువంటి తన యొక్క శిష్యుల యొక్క నైపుణ్యాన్ని అందరి ముందర కూడా ప్రదర్శింపజేశాడు. భీష్ముడు, విదురుడు, అలాగే ప్రత్యక్షంగా చూడలేకపోయినా కూడా తమ యొక్క కుమారుల యొక్క ప్రదర్శన గురించి తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు అందరూ కూడా చాలా ఆనందించారు. ద్రోణాచార్యుడిని అందరూ కూడా బహుదా ప్రశంసించారు. ఈ రకంగా ద్రోణాచార్యుడు చాలా సంతోషంతో ఉన్నాడు. ఇంకా మరి ఇప్పుడు అంటే ఎప్పుడైతే పరీక్ష కూడా పెట్టేశారో ఇంకా రిజల్ట్ రావాల్సిందే. రిజల్ట్ అప్పటికప్పుడే ఇప్పుడు మనం రాసే పరీక్ష అయితే కనుక రిజల్ట్ రావడానికి 2 నెలల్లో 3 నెలల్లో పేపర్లు దిద్దాలి. కానీ ఇవన్నీ కూడా అస్త్రశస్త్ర విద్యల్లో పోటీలు కాబట్టి అప్పటికప్పుడే రిజల్ట్ కూడా వచ్చేసింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉత్తీర్ణులు అయిపోయారంటే ఇంతటితోటి వారి యొక్క విద్యాభ్యాసం అనేటటువంటి ద్రోణాచార్యుడి దగ్గర పూర్తయింది. ఇక దానిలో ఇంకా ఏమైనా స్పెషలైజేషన్స్ ఉంటే కనుక నెక్స్ట్ స్టెప్. అందువల్ల అందరికీ అది పూర్తి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయనే వీళ్ళందరినీ కూడా శిష్యులందరినీ కూడా పిలిచి ఇప్పుడు మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి అని అడిగాడు. ఇదేంటండి ఇలా అడగచ్చా అంటే విద్య నేర్పినటువంటి గురువు గురుదక్షిణ స్వీకరించడానికి ఎప్పుడు కూడా అర్హత కలిగి ఉంటాడు. అందువల్లనే అంతకుముందు ఏకలవ్యుని కూడా ఆయన గురుదక్షిణ అడిగి తీసుకున్నాడు. ఏకలవ్యుణ్ణి గురుదక్షిణ తీసుకున్నప్పుడు అసలు ఏకలవ్యుణ్ణి శిష్యుడిగా ఎందుకు స్వీకరించలేదు అనేటువంటి దానికి కొంచెం వివరణ చెప్పుకున్నాం. అలాగే ఏకలవ్యుడి దగ్గర బొటనవేలు ఎందుకు తీసుకున్నాడు అంటే కేవలం అర్జునుడు ఎప్పటికీ కూడా అందరికంటే గొప్పవాడుగా ఉండిపోవాలనే అంటే కేవలం అర్జునుడి మీద ఉన్నటువంటి పక్షపాతంతో మాత్రమే అలా చేశాడా? లేదు ఏకలవ్యుడు తాను అంగీకరించకపోయినా కూడా తననే గురువుగా భావించి విద్యలన్నీ నేర్చుకున్నాడు, స్వయంకృతంగా నేర్చుకున్నా కూడా నేర్చుకున్నాడు. తాను వద్దని చెప్పినా కూడా అలా నేర్చుకుని తానులో ప్రావీణ్యతను సంపాదించాడు. కాబట్టి అటువంటి వాడి యొక్క ప్రావీణ్యతను గుర్తించడానికి ఇష్టం లేనటువంటి దానితోటి ఆ రకంగా బొటనవేలు తీసుకున్నాడా? ఏ రకంగా తీసుకున్నాడు? మరి బొటనవేలు తీసుకోవటం అంటే ఇంకా ఆ విద్యలో తనకి ఇంకా ఏ రకంగానూ కూడా ఆ విద్యని ప్రదర్శించలేడు. అంటే పూర్తిగా నాశనం చేయటమే. అటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకుని ఉంటాడు ద్రోణాచార్యుడు? మరి ఆయన కూడా గొప్ప అంశతో పుట్టినటువంటి వాడు. అటువంటి ఇది ఎందుకు చేశాడు? కేవలం అర్జున పక్షపాతమేనా అంటే అస్త్రము శస్త్రము అంటే బాణము, కేవలం బాణం అంటే అదేదో ఒక పుల్లతోటో లేదంటే సాధారణంగా పుల్లతోటే ఒక చెక్కతో చేసి దానికి చివర ఇనుప ములుకు లాంటిది ఉండి దాని మీద రకరకాల రసాయనాలు ఉపయోగించి ఈ వేటగాళ్ళు వాళ్ళందరూ కూడా జంతువుల్ని వాటిని వేటడానికి ఉపయోగించేటటువంటివి. మనం ఇంతకుముందు చెప్పినట్లుగా అర్జునుడు వాయువ్యాస్త్రము, మేఘాస్త్రము ఇవన్నీ కూడా చెప్పుకున్న తర్వాత చెప్పుకున్నాం. ఒక్కో అస్త్రాన్ని ప్రయోగించి పర్వతాకారుడైపోయాడు. ఒక్కో అస్త్రాన్ని ప్రయోగించి ఆయన అదృశ్యుడైపోయాడు. ఒకదాన్ని ప్రయోగించి చాలా పొడుగ్గా అయిపోయాడు. ఒకదాన్ని ప్రయోగించి చాలా పొట్టిగా అయిపోయాడు. అంటే ఇవి శస్త్రములు. అంటే మంత్రసిద్ధితోటి ఇవన్నీ కూడా
వచ్చినటువంటివి. ఇప్పుడు పాశుపతాస్త్రము, బ్రహ్మాస్త్రము, వారుణాస్త్రము, నారాయణాస్త్రము, ఇవన్నీ కూడా అది అభిమంత్రించి దాన్ని వదిలిపెట్టిన తర్వాత అది గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అది మామూలు బాణం కాదు. అటువంటి వాటిని వాళ్ళు తపశ్శక్తితోటి వాటితోటి వారు వాటిని పొందగలుగుతారు. గురువుగారు కేవలం ఎలా బాణం వేయాలి అంటే చీకట్లో బాణం వేయాలి, బాణం ఎలా వేయాలి, శబ్దాన్ని బట్టి బాణం ఎలా వేయాలి, అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకునేలాగా ఎక్కువ బాణాలని ఎలా ప్రయోగించాలి, అలాగే మొట్టమొదట్లో వీళ్ళకి చూపించాడు బంతిని బావిలోంచి బయటికి తీసడానికి దానికి ఒక తాడులాగా చేసి బాణాలు ఒకదాన్ని గుచ్చి తాడులాగా చేసి దాన్ని బయటికి ఇవి ఆయన నేర్పించేవి. కానీ ఇవన్నీ కూడా ఈ పాశుపతాస్త్రం కానీ, వారుణాస్త్రం కానీ, లేదంటే కనుక బ్రహ్మాస్త్రం కానీ ఇవన్నీ కూడా ఎవరికి వారు తమకి తాముగా సిద్ధింప చేసుకోవాల్సినటువంటివి. అందువల్ల ఈ అస్త్రానికి శస్త్రానికి ఉన్నటువంటి తేడా ఇది. ఒక్కసారి ఈ అస్త్రమును కనుక ప్రయోగిస్తే అది టార్గెట్ని హిట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. అది కానీ శస్త్రం అంటే బాణం వేసిన తర్వాత తగులుతుంది, తగిలిన తర్వాత దాని ప్రభావం చూపించవచ్చు, చూపించకపోవచ్చు. అంటే ఎదుటివాని యొక్క దారుఢ్యం మీద, వారి యొక్క ప్రతిభ మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏకలవ్యుడి దగ్గర దాన్ని కోరుకున్నటువంటి కారణం ఏంటంటే భవిష్యత్తులో అటువంటి వాటిని కనుక తాను అభ్యసిస్తే, ఎందుకంటే ఏదైనా కూడా అటువంటి అస్త్రాలని వాళ్ళు పొందినప్పుడు వాటిని స్వప్రయోజనాలకి అంటే సొంత పనుల కోసమో లేదంటే ఏదైనా నాశనం కోసం వాటిని ఉపయోగించకూడదు. కేవలం తప్పని పరిస్థితిలో ఇంకా ఎదుటివాడిని నిగ్రహించలేనటువంటి పరిస్థితిలో మాత్రమే అవి ప్రయోగించాలి తప్పితే సాధారణంగా ప్రయోగించడానికి వీలు లేదు. అందుకే రామాయణంలో కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తానంటే కనుక ఆపేస్తాడు లక్ష్మణుడు. అన్నా నువ్వు ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే కనుక లోకమంతా కూడా నాశనం అయిపోతుంది. లోకమంతా నాశనం చేయటానికి నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి లేనిపోని అపకీర్తిని మూట కట్టుకుంటావా? నీకు తగిన పనేనా అని చెప్పి లక్ష్మణుడు ఆపేస్తాడు. వాళ్ళ దగ్గర లేవు ఆ అస్త్రాలు, కానీ ఎప్పుడూ ప్రయోగించలేదు. అందువల్ల అవి అంటే ఉచితానుచితములు తెలుసుకోవాలి. అందుకే తన కుమారుడైనటువంటి అశ్వత్థామకు కూడా కొన్ని వాటిని నేర్పలేదు. ఎందుకంటే అశ్వత్థామ ఆవేశపరుడు, అర్జునుడు అలా కాదు. అందుకని అక్కడ అంటే వాళ్ళకి అటువంటి ప్రాజ్ఞత ఉందా లేదా? ఒక గురువుగారు తన దగ్గర ఒక 50 మంది శిష్యులు ఉంటే కనుక మంత్రోపదేశం అనేటటువంటిది ఒకరికో ఇద్దరికో చేస్తారు, లేదంటే కనుక ఒక్కోసారి ఎవరికీ చేయరు. ఎందుకంటే అది స్వీకరించేటటువంటి అర్హత కూడా ఈ శిష్యుడికి ఉండాలి. ఎవరికి వారికి అందరికీ కనుక మంత్రోపదేశం చేస్తే కనుక గురువు గారి గొప్పదనం లేదు, మంత్రం యొక్క గొప్పదనం లేదు. ఎందుకంటే దాన్ని ఆ మంత్రోపదేశాన్ని తీసుకున్నటువంటి వాడు దాన్ని ఎంత గొప్పగా అనుష్ఠానం చేయాలో అంత గొప్పగా అనుష్ఠానం చేయాలి. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా అనుష్ఠానం చేయడానికి దానికి ఆ మంత్రాలు అవి పనికిరావు. అదేదో కావాలో మనం గూగుల్లో పెట్టుకుని చదువుకునేవి కాదు మంత్రాలు అనేటువంటిది. అంటే మామూలుగా చదువుకోవచ్చు, ఏదైనా స్తోత్రం చదువుకోవచ్చు. అందుకే స్తోత్రములు, స్తుతులు ఇన్ని రకాలు ఉన్నాయి. కానీ కొన్ని బీజాక్షరములు ఇవన్నీ కూడా మంత్రసిద్ధి అనేటటువంటిది కలగాలంటే ఆ మంత్రోపదేశం అనేటటువంటిది పొంది ఉండాలి. అది అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఇవ్వబడుతుంది, ఎవరికి ఇవ్వబడుతుంది. ఈ ఏకలవ్యుడు ఏమీ లేకుండానే అంటే గురువు అనేటటువంటి వాడు లేకుండానే ఇంత గొప్పగా విద్యలను నేర్చుకుని రేపు కనుక అటువంటి అస్త్రాలని కనుక పొందితే వాటి ఉచితానుచితములు తెలియకుండా వాటిని ప్రయోగిస్తే లోకమునకు ఎంత విపత్తు కలుగుతుంది. కాబట్టి అటువంటి విపత్తు కలగకూడదు. అంటే ఎప్పుడైనా కూడా కత్తి అనేటటువంటిది ఒక
దాన్ని ఎలా ప్రయోగించాలో తెలుసుకునేటువంటి వాడి దగ్గర ఉంటే కనుక దానివల్ల ప్రమాదం లేదు. ఇప్పుడు తుపాకీ అయినా ఎవరికి కాల్చడం వచ్చో ఒక సైనికుడి చేతిలో ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సైనికుడు దాన్ని తన రక్షణ కోసం ఉపయోగిస్తాడు, లేదంటే తన శత్రువుల మీద మాత్రమే ఉపయోగిస్తాడు. కానీ ఒక పిచ్చోడికి కనుక తుపాకీ ఇస్తే దాన్ని ఎవడి మీదైనా ప్రయోగిస్తాడు, అంతే. అందువల్ల ఏకలవ్యుడికి దగ్గర అందుకే ఆయన ఇక ఆ విద్య ఉండటం అతనికి ఉచితము కాదు అని నిర్ణయించి మాత్రమే ఆ రకంగా గురుదక్షిణ స్వీకరించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ గురుదక్షిణలోకి వద్దాం. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పిలిచి గురుదక్షిణ అడిగాడు. వీళ్ళందరూ కూడా సంపన్నులే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుని యొక్క కుమారులు. అలాగే వీళ్ళు పాండవులైనా కూడా వీళ్ళ సంపదలు కూడా వీళ్ళ తండ్రి సంపాదించింది కూడా చాలా ఉంది, అంతా కూడా అక్కడే ఉంది. కాబట్టి మీరు మమ్మల్ని అడగటం ఏమిటి, మీకేం కావాలో చెప్పండి, దాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సంపదలు అనుకుని. అయితే ఆయన అన్నాడు, నాకు గురుదక్షిణగా కావాల్సింది ఏంటంటే చాలా సంపదని కూడబెట్టుకుని ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ గర్వంతో వివేకాన్ని కోల్పోయినటువంటి వాడు ఒకడున్నాడు, వాడి పేరు ద్రుపదుడు. వాడిని బంధించి తీసుకురండి, అదే నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ అడండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ ద్రుపద మహారాజు గారిని తీసుకొచ్చి గురుదక్షిణగా ఇవ్వటానికి బయలుదేరారు. అందులో అందరూ కూడా అంతకుముందే ప్రదర్శన చేసి ఉన్నారు. అందరూ కూడా శభాష్ శభాష్ అన్నారు. అందుకని ఇప్పుడు ఒక రాజును బంధించి తేవటం అది అంత ఆఫ్టర్ ఆల్ అని చెప్పి వీళ్ళందరూ కూడా 105 మంది, ఇప్పుడు 105 వీళ్ళందరూ కూడా చాలా అమితోత్సాహంతో గురువుగారు కోరినటువంటి కోరిక తీర్చడానికి సిద్ధపడి రథాలెక్కి వీళ్ళందరూ కూడా సింహనాదాలు చేసుకుంటూ కేకలు పెట్టుకుంటూ అరుపులు అరుచుకుంటూ ఇప్పుడేదో అంటాం కదా ఓయిలు వేసుకుంటూ వీళ్ళందరూ కూడా బయలుదేరారు. వెంటనే వాళ్ళందరూ కూడా కొంత సైన్యాన్ని కూడా తీసుకున్నారు. ఈ 105 మంది సైన్యము వీళ్ళందరూ కలిసి ఆ ద్రుపద మహారాజు గారిని తీసుకొచ్చి ఈ ద్రోణాచార్యుడికి తన గురువు గారికి అప్పచెప్పాలని చెప్పి వీళ్ళందరూ కూడా బయలుదేరారు. అప్పుడు అర్జునుడు ద్రోణుడితోటి చెప్పాడు, ఏమనంటే ద్రుపదుడు కూడా చాలా గొప్పవాడని, పరాక్రమవంతుడని, అలాగే మీ స్నేహితుడిని కూడా మేము విని ఉన్నాం. అటువంటి ద్రుపదుడిని మేము జయించగలుగుతామా? అయినా సరే మీరు గురువుగారు మీరు చెప్పింది మేము చెయ్యాలి కాబట్టి తప్పకుండా ఈ ప్రయత్నం మేము చేస్తామని చెప్పి బయలుదేరారు. ఇది అంటే మిగిలిన వాళ్ళేమో ఇంకా దాని గురించి అంటే శత్రువుల గురించి ఎటువంటి బేరీజు వేయకుండా ఏమీ, ఇప్పుడు అంటే శత్రువు అంటే ఆయన వీళ్ళకి ఏం శత్రువు కాదు, కానీ గురువుగారు కోరినటువంటి దాన్ని ఇచ్చేస్తాము అనేటటువంటి దాన్ని ఒకే ఒక ఉద్దేశంతో తమ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా వాళ్ళు బయలుదేరితే, ఈయన మాత్రం ప్రతాపవంతుడు కాబట్టి ఎవరినైతే తాను బంధించడానికి వెళ్తున్నాడో అటువంటి వాని యొక్క శక్తియుక్తులను కూడా తెలుసుకోవాలని ఆ మాటనని బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత అర్జునుడు ఏదనుకున్నాడో అదే జరిగింది. ద్రుపదుడు తన యొక్క బాణ సమూహంతో వీళ్ళందరినీ కూడా కప్పేశాడు. ఇంకంతేకాదు, ఈ ద్రుపదుడు పరిపాలించేటటువంటి నగరం కాంపిల్య నగరం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం అలముకుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ 105 మంది వీళ్ళ సైన్యం వీళ్ళందరూ వెళ్ళారు. ఆయన్ని రక్షించుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో ఒక భయంకరమైనటువంటి ఒక యుద్ధం అనేటటువంటిది ఆ కాంపిల్య నగరంలో మొదలైంది. వాళ్ళు బాణాలు వేస్తున్నారు, వీళ్ళు బాణాలు వేస్తున్నారు. దాంతో పోటీ అనేటటువంటిది, యుద్ధం అనేటటువంటిది తీవ్రంగానే
జరుగుతుంది. ఇప్పుడు అనేక రకాలైనటువంటి బాణాల్ని ప్రయోగించి ఆ ద్రుపదుణ్ణి ఇబ్బంది పెట్టడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ద్రుపదుడు కూడా అసలు ఎటువంటి విసుగు విరామం చెందకుండా, ఎటువంటి అవతల వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా బాణ సమూహాన్ని వీళ్ళ మీద గుప్పించారు. దాంతో ఈ దుర్యోధనుడు మిగిలినటువంటి ఆయన యొక్క సోదరులు వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి బాణాలతో ద్రుపదుడి చేత కొట్టబడినటువంటి వాడే వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ పాండవుల దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోయారు. అర్జునుడు, ఈ ధర్మరాజు గారు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయారు. వెంటనే ఇప్పుడు భీముడు, మీ వల్ల కాలేదు, నేను వెళ్ళి ఆ ద్రుపదుని తీసుకొస్తానని చెప్పి నకులుణ్ణి సహదేవుణ్ణి తన యొక్క రక్షకులుగా పెట్టుకుని భీముడు బయలుదేరాడు. భీముడు బయలుదేరి తన యొక్క గదాఘాతాలతోటి ఆ ద్రుపదుడి యొక్క ఏనుగులు అలాగే ఆ సైన్యము వాటన్నిటి మీద కూడా విరుచుకుపడ్డాడు. భీముడి యొక్క గదాఘాతాలకు అనేకమైనటువంటి ఏనుగులు మరణించాయి. కొన్నిటికి కొమ్ములు విరిచేశాడు. భీకరంగా వాటన్నిటితో కూడా, అంటే ఆ ద్రుపదుడిని పట్టుకోవాలనేటటువంటి కోరికతోటి అడ్డు వచ్చినటువంటి వాడిని కూడా తొలగించుకుంటూ వెళ్తున్నాడు. అనేక వృక్షాలన్నీ కూడా నేలమట్టం చేశాడు. ఈ రకంగా ద్రుపదుని యొక్క రథాన్ని, ఆయన యొక్క అశ్వాల్ని, వాటన్నిటిని కూడా భగ్నం చేశాడు. భగ్నం చేసి అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ కూడా అక్కడి నుంచి తరిమేశాడు. ఎప్పుడైతే భీముడు ఇలా వెళ్ళాడో వెంటనే ధర్మరాజు గారు చెప్పారు, నాయన నువ్వు కూడా వెళ్ళు, అడు అసలు ఆవేశపరుడు, ఎంతవరకు తీసుకొస్తాడో అని చెప్పి. వెంటనే వెనకాల అర్జునుడు కూడా వచ్చాడు. అర్జునుడు కూడా వచ్చి వెంటనే ఆ ద్రుపదుడి మీద, అంటే ఈ భీముడు వెనకాలే అర్జునుడు కూడా వచ్చాడు. వచ్చి ఆయన కూడా తన యొక్క శర పరంపరలతోటి అక్కడ గొప్పగా ఈ ద్రుపదుని మీద దాడి చేశాడు. దాంతో ద్రుపదుని యొక్క తమ్ముడైనటువంటి సత్యజితుడు అనేటటువంటి వాడు కూడా తన యొక్క ధనుర్బాణాలు తీసుకుని అర్జునుడి మీదకి వచ్చాడు. అయితే అర్జునుడు తన యొక్క ప్రతాపంతో ఆ సత్యజితు అనేటటువంటి వాడు అక్కడి నుంచి పారిపోయేట్లుగా చేశాడు. వాడి యొక్క రథాన్ని, సారథుల్ని, గుర్రాల్ని వాటన్నిటిని కూడా చంపేశాడు. అవన్నీ కూడా నేల మీద పడిపోయి ప్రాణాలు లేకుండా పడిపోయిన రథము, సారథి, ఆ అశ్వాలు అన్నీ కూడా ప్రాణాలు కోల్పోయాయి. రథాన్ని ముక్కలు చేశాడు. దీంతో అసలు సమయాన్ని ఇవ్వకుండా, వ్యవధి లేకుండా బాణ పరంపరని కురిపిస్తుంటే అర్జునుడు వేసినటువంటి బాణాల వలన అక్కడంతా కూడా వలయాకారంలో బాణాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయట. దాంతో తన యొక్క ధనస్సుతోటి ద్రుపదుడు అర్జునుడిని ఎదుర్కొన్నట్ట. ఆ బాణ సమూహాన్ని అంతటిని కూడా, అంటే ఆ పైన వలయంలో ఏర్పడినటువంటి బాణాలన్నింటినీ కూడా ఛేదిస్తూ, తన యొక్క ధనస్సుతో ఛేదిస్తూ ఈ ద్రోణుడు కూడా తన యొక్క పరాక్రమంతో అర్జునుడిని ఎదుర్కొన్నట్ట. దాంతో వీరిద్దరి మధ్య కూడా యుద్ధం జరుగుతోంది. వీరు ప్రయోగించుకునేటటువంటి కొన్ని అస్త్రాల వలన అసలు ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తున్నాయి అన్నట్టుగా ఒకప్పుడు తీవ్రమైనటువంటి చీకటి వస్తోంది, మరొకవైపు ప్రకాశమైనటువంటి వెలుగు వస్తోంది. దాంతో అసలు పగల రాత్ర అన్నది తెలియనంతగా అక్కడ వాతావరణం అనేటటువంటిది మారిపోతూ ఉందిట. దాంతో ఇప్పుడు ద్రుపదుడికి అర్జునుడికి ఇద్దరికి మధ్యలో ద్వంద్వ యుద్ధం మొదలైందంటే ఇద్దరు కూడా ఒకరితో ఒకరు ఎదుర్కొనేటటువంటి సన్నివేశం అక్కడ జరిగింది. దాంతో ద్రుపదుడు అర్జునుడి యొక్క ధనస్సు యొక్క మధ్య భాగంలో ఒక బాణం వేసి అది విరిగిపోయేట్టుగా చేసి చాలా ఆనందంతో ఒక పెద్ద గర్జన చేసేట. వెంటనే అర్జునుడు ఒక కత్తిని తీసుకుని వెంటనే ద్రుపదుడి మీదకి దూకి
ఆయన్ని రథం మీదే గట్టిగా పట్టుకున్నట్ట. వెంటనే ద్రౌపదుడి సైన్యం అంతా కూడా హాహాకారాలు చేసింది. ఎందుకంటే తమ రాజుగారి దగ్గరికి మరి అర్జునుడు వెళ్ళిపోయాడు, అది కూడా కత్తితో వెళ్ళిపోయాడు, కరవాలంతో వెళ్ళిపోయాడు. అంటే రాజుగారు దొరికిపోయినట్టే. ఎప్పుడైతే రాజుగారు దొరికిపోతారో యుద్ధం అంతటితో అయిపోయినట్టే. వెంటనే అలా ఎగిరి దూకి ద్రౌపదుని యొక్క రథంలోకి ఎగిరి దూకి ఆ ద్రౌపదుణ్ణి కరవాలంతో ఆయన్ని కాపు కాస్తూ ఆ ద్రౌపదుణ్ణి తాళ్లతో కట్టివేసి తీసుకొచ్చి ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకొచ్చేట. ద్రోణాచార్యుడు చాలా సంతోషించాడు. అంటే ఇంతమంది కౌరవులు కానీ, ఆవేశపరుడైనటువంటి భీముడు కానీ, మిగిలినటువంటి వాళ్ళెవ్వరూ కూడా సాధించలేనటువంటిది కేవలం ఈ ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడి ద్వారా అటువంటి గురుదక్షిణ అనేటటువంటిది చెల్లింపబడింది. తను ఏదైతే కోరుకున్నాడో దాన్ని అర్జునుడు పూర్తి చేయగలిగాడు. ఇప్పుడు ద్రోణాచార్యులు వారు ఆనందంతో, చాలా ఆనందంతో తన కోరిక తీర్చాడు కదా అని చెప్పి అర్జునుడి వైపు చూస్తూ ఉంటే, అర్జునుడి పరాక్రమం చూసినటువంటి ద్రౌపదుడు కూడా ఆనందించాట. ఆనందించి ఆయన కూడా చాలా ప్రసన్నంగా ఈ అర్జునుడిని చూస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటిది, ద్రుపద మహారాజు గారు ఓడిపోవటమా, అందులో ఒక కుర్రవాడి చేతిలో, పిల్లవాడి చేతిలో ఓడిపోయాడే అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటుంటే, ఒకవైపు అర్జునుడి పరాక్రమానికి చాలా మెచ్చుకోలుగా చూస్తున్నటువంటి ద్రౌపదుడు కూడా ఒక్కసారి తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందట. ఇంకా వెంటనే ద్రోణుడు మాత్రం ఇప్పుడు తన కోరిక తీరింది. అంటే ఏ మిత్రుల చేత, ఏ ద్రౌపదుడి చేత తాను అవమానించబడ్డాడో ఆ ద్రౌపదుడిని ఇప్పుడు కట్టి తన ముందర బంధించి తెచ్చాడు. వెంటనే ద్రౌపదుడిని వదిలిపెట్టేయమని చెప్పి అర్జునుడికి చెప్పాట. వెంటనే ఆయన యొక్క కట్లన్నీ కూడా తొలగించారట. ఎందుకంటే సాధారణంగా బ్రాహ్మణుడి యొక్క కోపం అనేటటువంటిది ఎక్కువగా ఉండేటటువంటిది కాదు. ఎందుకంటే అది గడ్డి మంట లాంటిది, వెంటనే ఆరిపోతుంది. ఎక్కువగా పగ, ప్రతీకారం ఇవన్నీ కూడా పెట్టుకోడు. ఎందుకంటే సత్వగణ ప్రధానంగా ఉంటారు కాబట్టి పెట్టుకోడు. కానీ దానికి విరుద్ధంగా ఒక పరశురాముడు మాత్రమే హింసని చేశాడు, అనేక మంది క్షత్రువుని కూడా నిర్మూలించాడు. కాబట్టి ద్రోణాచార్యుడు వెంటనే మళ్ళీ ఆ ద్రౌపదుడిని వదిలేసి విడుదల చేయి, ఎందుకంటే అయిపోయింది, నాకు కేవలం నేనేమిటో తెలియాలి, ఎందుకంటే నన్ను అవమానించాడు, అందువల్ల నా శిష్యుడైనటువంటి నీ చేత బంధింపబడ్డాడు. నా శిష్యుడైనటువంటి నువ్వే ఆయన్ని బంధించగలిగితే ఇక నేనే యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? యుద్ధం చేయలేక కాదు ఆ రోజు ఆగింది. ఎందుకు ఆగాననేది ఇప్పుడు ద్రౌపదుడికి అర్థం కావాలి, అంతే. అందువల్ల నా కోరిక తీరిపోయింది. ఎప్పుడైతే ద్రౌపదుడు నీ చేత బంధింపబడ్డాడో అయిపోయింది. అంటే నేనే విద్యలు నేర్పి ఇంత ప్రతిభావంతుణ్ణి చేసి ఎవరినైతే ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దానో వాడి చేతే నువ్వు ఓడిపోయేలాగా, వాడి చేతిలో నువ్వు ఓడిపోయేలాగా చేయగలిగాను. ఎందుకంటే నిన్ను చేయగలిగినటువంటి అవమానం లేదు. చాలు, నాకు ఇదే చాలు. నువ్వు నన్ను అవమానపరిచేందుకు నీకు ఇంతకంటే నేను అవమానం చేయవలసినటువంటి పని లేదు అని చెప్పి ఆనందించినటువంటి వాడే వెంటనే ఈ ద్రౌపదుడిని వదిలేసేయి, కట్లు విప్పేసేయి, వదిలేసేయి అని చెప్పి అన్నాడు. ఆ రకంగా ద్రౌపదుడిని మళ్ళీ వదిలేశారు. సర్వే జనా సుఖినో హోంతు, సమస్తలోకా సుఖినో హోంతు. స్వస్తి.